అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఐజీ పటేల్ గారి సిగ్నేచర్తో ఉండే ₹1 నోట్స్లో హై వాల్యూ ఉండే నోట్స్ అని చెప్పేసి నేను మీకు ఇంతకుముందే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నా కలెక్షన్లో ఉండే నోట్స్ కూడా చూపించి మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నోటు ఐజీ పటేల్ గారి సిగ్నేచర్తోనే ఉండే వెరీ వెరీ రేర్ అండ్ హై వాల్యూ నోట్, హైలీ ఇంపాసిబుల్ టు కలెక్ట్ అని చెప్పుకోగలిగే నోట్ అనమాట. అదేంటంటే స్పెసిమన్ నోట్. ఓకే, ₹1 గాంధీ పిక్చర్ ఉండే, అంటే గాంధీ కాయిన్స్ అంటే మనకి సెంటనరీ కాయిన్స్ రిలీజ్ చేశారు కదా, ఆ విధంగా అనమాట. ఆ కాయిన్ పిక్చర్ ఉండే ₹1 నోటు, స్పెసిఫిక్ నోట్ గురించి ఈరోజు మీకు వాల్యూ ఎంత ఉంటుందో చెప్తాను. దానికన్నా ముందు అసలు యాక్చువల్ నోట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, దాని తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా నోట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఐజీ పటేల్ గారి సిగ్నేచర్ ఉండే గాంధీ కాయిన్ ఉండే నోట్ అనమాట. ఈ నోటు కొంచెం బాగా గమనిస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకి జనరల్ సర్క్యులేషన్లోకి రిలీజ్ చేసిన నోటు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇవి అంటే గాంధీ గారి కాయిన్స్ కమెమరేటివ్ ఇష్యూగా రిలీజ్ చేశారు కదా, సెంటనరీ కాయిన్స్. అదే సందర్భంగా అనమాట ఈ నోట్ని అయితే రిలీజ్ చేశారు. ఈ నోట్ చూస్తే మీకు నెంబరు, ప్రిఫిక్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మనం చెప్పుకునే ఈ స్పెసిమన్ నోటుకు వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే ఎటువంటి నెంబర్ అయితే ఏమి ఉండదు, ప్రిఫిక్స్ కానీ ఇన్సెట్ కానీ నెంబర్ కానీ ఏమీ ఉండదన్నమాట. 0000 అని ఉంటుంది. అంటే స్పెసిమన్ నోట్ అంటే ఏంటంటే మనకి ఈ నోట్స్ తయారు చేసేదానికి ముందు ఒక నోట్ అయితే వాళ్ళు రెడీ చేస్తారు కదా, జస్ట్ లైక్ ప్యాటర్న్ కాయిన్స్. ప్యాటర్న్ కాయిన్స్ అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను కదా, నోట్ ఒక కాయిన్ తయారు చేసేటప్పుడు దానికి ఏ మోడల్ అయితే కరెక్ట్గా ఉంటుందో అని చెప్పేసి ఒక కాయిన్ తయారు చేస్తారనేసి, జస్ట్ లైక్ దట్ ఒక నోట్ తయారు చేసే ముందు దానికి ఎటువంటి డిజైన్ కానీ ఇవన్నీ ఓకేనా కాదా అని చెప్పి చెక్ చేసుకునేదానికి ఒక నోట్ని అయితే తయారు చేస్తారు కదా, అదే నోట్ని స్పెసిమన్ నోట్ అంటారనమాట. ఆ స్పెసిమన్ నోటే ఇప్పుడు మనం చెప్పుకునే హై వాల్యూ నోటు. జనరల్ సర్క్యులేషన్లోకి వచ్చిన నోట్ని అయితే చూశారు కదా. ఇప్పుడు మనం చెప్పుకునే స్పెసిమన్ నోట్ వచ్చేసి ఈ పిక్చర్లో కనపడుతుంది కదా, ఈ విధంగా ఉంటుంది. ఎటువంటి నెంబర్ కానీ ఏమి ఉండదు, 000 అని ఉంటుంది. స్పెసిమన్ అని కూడా రాసి ఉంటుంది. ఈ నోటు వాల్యూకి వస్తే యూస్ చేసిన నోట్ అయితే మాత్రం 20 నుంచి 30,000 దాకా ఉంటుంది. యూఎన్సీ కండిషన్ అంటే ఇప్పుడు నేను మీకు ఒక నోట్ చూపించాను కదా, ఆ కండిషన్ నోట్ గన అయితే మాత్రం దాని వాల్యూ 50,000 దాకా ఉంటుంది అనేసి నేను అనుకున్నాను. బట్ ఒక వాల్యూ గురించి నాకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర, కొంతమంది దగ్గర నేను అడిగి పర్ఫెక్ట్ వాల్యూ చెప్పేదానికి ట్రై చేస్తాను. అలా నేను తెలుసుకున్న దాన్ని బట్టి యూఎన్సీ కండిషన్ నోట్ అయితే మాత్రం దాని వాల్యూ ఖచ్చితంగా 60,000 అబోనే ఉంటుంది అనేసి చెప్పారు. ఇది ఈ నోటు గురించి. మీకేమనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. లేదు దీని వాల్యూ ఇంత ఉంటుందని మీకు కనుక పర్ఫెక్ట్గా తెలిస్తే అది కూడా కమెంట్స్లో రాయండి. లేదంటే sirisha@gmail.com ఈ మెయిల్కి షేర్ చేసినా కూడా నేను మన వాళ్ళకి తెలియజేస్తాను. అదేవిధంగా మీ దగ్గర ఉండే నోట్స్ కానీ కాయిన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే పిక్చర్స్ ఈ మెయిల్కి షేర్ చేస్తే దాని గురించి నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేస్తుందని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.